నిజామాబాద్ జిల్లా వార్ని మండల కేంద్రంలో శుక్రవారం రోజున ఏర్పాటు చేసిన స్వీట్ కార్నర్ మీటింగ్లో జైరాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు జహీరాబాద్ ఎంపీగా పనిచేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని తెలియపరిచారు. ప్రజలు కమలం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు అరుణతార, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు దొరబాబు, బీజేపీ నాయకులు శ్రీనివాస్ గర్గే, వర్ని మండల అధ్యక్షులు ఇల్తపు శంకర్, శ్రీనివాస్, పబ్బా శేఖర్, మక్కన విఠల్, సాయిబాబా గౌడ్, మైనార్టీ మండల అధ్యక్షుడు షేక్ బాషా, ఓబీసీ మోర్చా వర్ని మండల అధ్యక్షులు రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి పని చేసేది ఒక్కొక్క ప్రధాని అంటే మా నరేంద్ర మోదీ గారు 3 కోట్ల మందికి లెక్క చేయాలని ఒక ప్రోగ్రాంలో ఇంత వరకు 1 కోటి మందికి లెక్క చేసింది. అది కూడా ఒక పెద్ద ప్రోగ్రాం తీసుకొని ప్రధానమంత్రి గారు మనకు రచించారు. ఇటువంటి డెవలప్మెంట్ కావాలంటే ఇంకొకసారి బీజేపీ గవర్నమెంట్ మనకు రావాలి. ఆ బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ నుంచి మేము కూడా వాళ్ళ భాగస్వామి అయ్యి డెవలప్మెంట్ చేస్తున్నాం. ఇంతకుముందు వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి మన జైరాబాద్ పార్లమెంట్లో. కేంద్ర నయస్ గారిని రోడ్లు కానీ ఇప్పుడు చెప్పినట్టు ప్రతి అంశం రస్తాలో చెప్పులు మీకు రైల్వే లైన్ చెప్పాలంటే మంచిగా ఉంటుంది. కానీ రైల్వే లైన్ కోసం కూడా మేము చిన్న ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా మా రైల్వే లైన్ కూడా మంజూరైంది. భోజన్ పిజ్జా రైల్వే లైన్ మంజూరైంది. భోజన్ పిజ్జా రైల్వే లైన్ కావాలంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక ఫండ్ చేయాలా, షేరింగ్లా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్లో ప్రెషర్ చేస్తే తప్పకుండా రైల్వే లైన్ కూడా అవుతుంది. ప్రతి ఒక్కరితో నాకు గత 10 సంవత్సరాల సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేర్లను ధన్యవాదాలు చెప్తున్నా. ప్రతి ఒక్కరు కోరుకునేది ఒకటే రావు 13వ తారీఖు అందరూ పూర్తితో పోటీ ఇంకొకటి చేసిస్తే ఇంకా పెండింగ్ పనులు కూడా చేసుకోవచ్చు. అదంటే జైరాబాద్ పార్లమెంట్ ఒక బ్యాక్వర్డ్ పార్లమెంట్ ఉంది, కొత్తతన మహారాష్ట్ర ఉంటుంది, ఇంకా వేరే కర్ణాటక స్టేట్ ఉంది. ఈ డెవలప్మెంట్ ఇంకా ఎన్నో డెవలప్మెంట్ పెండింగ్ అని తప్పకుండా రావడం ఉంటుంది. ఈ డెవలప్మెంట్ పక్క చేసుకుంటాం. అదంటే రావు గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఉంది. అక్కడ ఇప్పటి నుంచి బీజేపీ అభ్యర్థి గెలిచిన తర్వాత ఇంకా డబల్ పని చేస్తూ క్లాసెస్ ఉంటాయి. ఎన్నో పని చేస్తున్నప్పుడు ఎన్నో ఫండ్స్ ఇస్తున్నప్పుడు అక్కడ ప్రధానమంత్రి కానీ క్యాబినెట్ మంత్రి కానీ అందరూ సపోర్ట్ చేస్తున్న అందరూ వాళ్ళు కూడా ధన్యవాదాలు చెప్పాలి. థ్యాంక్ యూ. ఆ పైసలు కూడా మన కోసమే ఖర్చు పెట్టేటువంటి ప్రధానం. ఏడన్న ఒక్క మచ్చ ఉన్నది ఆయనకు? ఎక్కడన్నా మచ్చ? అవినీతి మీద పోరాటం చేస్తాను అన్నాడు. అవినీతితోని సంబంధం ఉన్న వాళ్ళు అందరూ యాడున్నారు? జైలు ఉన్నారా? మన కోసం కంకణం కట్టుకొని రేపటి పిల్లల భవిష్యత్తు కోసమే ఆయన ఆరాటపడి మరి తిరుగుతా ఉన్నాడు. ఎన్ని సీట్లు ఇద్దాం ఆయనకు? దేశం మొత్తం మీద ఎన్ని సీట్లు ఇద్దాము? వస్తారు ముచ్చట్లు చెప్పేటోళ్ళు మా వస్తారు. ఏరు దాటేదాకా ఓడ మల్లన్న, ఏరు దాటినక్కడ ఓడి మల్లన్న అనేటోళ్ళు మస్తు వస్తారు. ఎలక్షన్లు దాటినక్కడ నువ్వు అటు నేను ఇటు ఏమంటే నువ్వు మళ్ళా ఉల్టా మననే దబాయిస్తారు, బెదిరిస్తారు. ఎవరు కావాలన్నా? మనకు పనిచేసేవాళ్ళు కావాలన్నా అనేటువంటిది. ఇప్పటికే మీరు అందరు కూడా 500 ఏళ్ల రాములోని గుడి కట్టినటువంటి చూసిండ్రు. మన కళ్ళతో చూసినాం, మనం పాల్గొన్నాం. అందరు కూడా అనుకున్నారు 500 ఏళ్ళు మనకి మన తాత ముత్తాతలు చూడండి మనం చూసినాం ఇటువంటి పని జరిగింది అని మనందరికి కూడా మనకు అదృష్టం దక్కిందని అనుకున్నాం. అటువంటి అదృష్టం దక్కడానికి కారణం ఎవరు? మొన్న ఒకటి వేరే దేశంలో యుద్ధం జరిగింది తెలుసా మీకు? తెలుసా? రష్యాకు ఇరాక్ పెద్ద యుద్ధం జరిగింది. ఇప్పుడు మీరు ఒకటి ఇక్కడ గమనించాలా, మన గల్లీలలో ఏదైనా గొడవ అయితే మీరు పోయి ఊకునేస్తారు. అమ్మా ఏం ఊరుకుంటారు? ఊకుంటారా? నువ్వేం చెప్తావు అమ్మా పాపో అంటారు, అవునా కదా? ఇక్కడ మొగల్లో గొడవ అవుతుంది. అన్న గొడవ అవుతుంది కదా జర ఊకుంటామని మీరు పెదవని చేసుకొని అరే ఎందుకు గొడవ ఆడుతున్నారు ఊకుంటారు అంటారు. వాళ్ళు ఊకుంటారా? అరే నువ్వు మస్తు చెప్పినవరా పోరా అంటారు. కానీ 2 దేశాలు మనకు సంబంధం లేని 2 దేశాలు గొడవ పడితే